బాహుబలి త్రిబులర్ సినిమాలతో దర్శకధీరుడు రాజమౌళి సెట్ చేసిన బెంచ్ మార్క్ అందరికీ తెలిసిందే. అయితే నాన్ రాజమౌళి రికార్డులని మనం కొత్తగా అందరం చెప్పుకుంటున్నాం. అయితే నెక్స్ట్ నాన్ నాగశ్విన్, నాన్ కలికి రికార్డులు అని చెప్పుకునేలా ఉండబోతుందట. ఇది కేవలం పాన్ ఇండియా మూవీ కాదని గ్లోబల్ మూవీ అని చెబుతున్నారు. ఈ మధ్య కలికి 2898 ఏడి గురించి తెలుస్తున్న విషయాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రం మహాభారతం నుంచి మొదలుకుని 2898 వరకు ఉంటుందట. అలా 6000 సంవత్సరాల మధ్య జరిగిన కథ అని నాగశ్విన్ హింట్ ఇచ్చాడు. దీంతో అందరూ తమకు తోచినట్టుగా కథను ఊహించుకుంటూ వస్తున్నారు. ఇక ఈ మూవీ ఖచ్చితంగా వరల్డ్ రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీ 9 పార్టులుగా వస్తుందని ఆ మధ్య ఓ కమెడియన్ అన్నాడు. అసలు ఇదొక కొత్త ప్రచారం అని, ఇలా కూడా కథను రాస్తారా, ఊహిస్తారా, తీస్తారా అని ఆశ్చర్యపోతారంటూ రైటర్ సాయి మాధవ్ బొర్రా చెప్పుకొచ్చారు. కథ విన్న తర్వాత ఓ 10 నిమిషాలు అదే ట్రాన్స్ లో ఉండిపోయానంటూ తెలిపారు. అయితే తాజాగా రానా ఈ చిత్రం గురించి మాట్లాడాడు. ఇప్పుడు అంతా కూడా కల్కి 2898 ఏడి గురించి చూస్తున్నాం. నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ అన్ని హద్దుల్ని చెరిపేస్తుంది. బాహుబలి త్రిబులర్ కంటే పెద్దగా ఉంటుంది, గ్లోబల్ ఫిల్మ్ గా మారుతుంది అని రానా చెప్పుకొచ్చాడు. అసలు ఈ చిత్రంలో అమితాబ్, దీపిక, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో నాగశ్విన్ వరల్డ్ గ్రేట్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరేలా ఉన్నాడు. ఇక ప్రభాస్ మళ్లీ సరికొత్త రికార్డుల్ని నెలకొల్పేలా కనిపిస్తున్నాడు. మే 9న కల్కి 2898 ఏడి మూవీ ఎలాంటి రిజల్ట్ ని రాబడుతుందో చూడాలి మరి.